మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. వినాయక చవితి రోజు పూజకి ఏ ఏ వస్తువులు కావాలో ఈ వీడియోలో చూసుకుందాం. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వీడియోలో నేను కనిపించను, వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ అందరూ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్. గణేశుని పూజించడానికి శుభముహూర్తం, తిథి, పూజా సామాగ్రి తదితర విషయాలు తెలుసుకుందాం. విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుడి జన్మదినమే ఈ గణేష్ చతుర్థి పండగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వినాయక చవితి పూజను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. వినాయకుని పూజ కోసం ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా పూజా సామాగ్రి మొత్తం ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఆగస్టు 27వ తేదీన బుధవారం వినాయక చవితి వచ్చింది. ఒకరోజు ముందుగానే వినాయక విగ్రహాన్ని తెచ్చుకునే వాళ్ళు మంగళవారం సాయంత్రం 5 దాటిన తర్వాత ఇంటికి తెచ్చుకోవచ్చు. వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజిస్తే కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు తీరుతాయి. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఖచ్చితంగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ఒక చెక్క పీటని ఏర్పాటు చేసుకోండి. ఇక పూజకు కావలసిన సామాగ్రి విషయానికి వస్తే పూజలో ఖచ్చితంగా 2 కొబ్బరికాయలను సిద్ధం చేసుకోండి. ఒక కొబ్బరికాయ దేవుని నివేదించడానికి, రెండవ కొబ్బరికాయ కలశం ఏర్పాటు చేసుకోవడానికి. వినాయకుని పూజలో ఖచ్చితంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో కొన్ని నీళ్లు, పసుపు, కుంకుమలు, కొన్ని రూపాయి బిళ్ళలు వేసి రాగి చెంబు పైన కొన్ని మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయను పెట్టుకోవాలి. దీన్ని కలశం అంటారనమాట. ఈ విధంగా గణపతిని పూజిస్తే ప్రారంభించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. మంచి సువాసన గల అగరవత్తును సిద్ధం చేసుకోండి. ఇక దీపారాధన చేసుకోవడానికి మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు కానీ సిద్ధం చేసుకోండి. అయితే వినాయకుని పూజలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఏ దీపాలైనా సరే వినాయకుని ముందు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అలాగే తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి. వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఎర్రని వస్త్రాన్ని పీట మీద వేసి దాని మీద వినాయకుని ప్రతిష్ఠించాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే గణపతి పూజలో పత్రిక చాలా ప్రత్యేకత ఉంది. 21 రకాల ఆకులను వినాయక పూజలో ఉపయోగించాలి. 21 రకాల పత్రికలు దొరకలేని వారు కనీసం ఈ పూజలో 11 రకాలైన పత్రులైనా వాడాలి. ఇవి కూడా దొరకకపోతే 21 గరిక ఆకులు సమర్పించితే ఇంకా మంచిది. వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో అనుకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అయితే గణపతి పూజలో పొరపాటున కూడా తులసి ఆకులు ఉపయోగించకండి. ఇది గుర్తుపెట్టుకోండే. తులసి మొక్కను వినాయకుడు శపించాడంట. కాబట్టి ఒక గణపతి పూజలో మాత్రం తులసి దళాలను ఉపయోగించకూడదు. ఇక పసుపు, కుంకుమలు, గంధము, ముద్ద కర్పూరము, అలాగే పువ్వులు, మిగతా అన్నీ ఏర్పాటు చేసుకోండి. గణపతికి ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే పూలంటే చాలా చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే వినాయకునికి మందార పూలంటే ఇంకా ఇష్టం. వినాయక చవితి నాడు మందార పూలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు గణపతిని గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయంట. చామంతి పూలతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. జిల్లేడు పూలతో పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. ఇక గణపతికి తాంబూలం సమర్పించడానికి తమలపాకులు, అరటిపళ్ళు, వక్కను సిద్ధం చేసుకోండి. గణపతి పూజలో ఖచ్చితంగా పంచామృతాన్ని సమర్పించాలి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె అలాగే పండ్ల నుంచి వచ్చే రసం కలిపితేనే పంచామృతం తయారవుతుంది. ఇక పూజ చేసుకోవడానికి శుభముహూర్తం ఈ ఏడాది విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు 27వ తేదీ బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చతుర్థి తిథి ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 1:54 ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:44 తిథి ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 27వ తేదీ పండగ రోజు ఉదయం 5:20 నుంచి 7:20 వరకు సింహలగ్న ముహూర్తం ఉంది. ఈ సమయంలో పూజకు చాలా శుభకరమని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది. ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు మళ్ళీ వృశ్చిక లగ్నం అంటే ఉదయం
11:05 గంటల నుంచి 11:50 గంటల మధ్యలో వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఇక దీపారాధనలో ఉపయోగించే వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ వినాయక చవితి నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీప్రదం, ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. పూజకు వాడే వస్తువులు బట్టి కూడా పుణ్య ఫలితం లభిస్తుంది. సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పత్తితో తయారు చేసిన వత్తులు వాడతాం. 5 తామర వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి ఇష్టమైన జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం వల్ల అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ పోతుంది. దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 2 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. సంతాన ప్రాప్తి కోసం 3 వత్తులతో దీపారాధన చేయండి. విపరీతమైన సంపద సిద్ధించాలంటే 5 వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం. ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్లను, కుడుములు ఖచ్చితంగా ఉండాలి. అలాగే గారెలు, పాయసం, పాల తాలికలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలు కూడా సమర్పించాలి. గణపతి పూజలో ముఖ్యంగా 11 రకాల నైవేద్యాలు ఉండాలి. 11 నైవేద్యాలు సమర్పించలేని వాళ్ళు కనీసం 3 లేదా 5 రకాల నైవేద్యాలు సమర్పించండి. వినాయక చవితి రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. ఇక పూజ కోసం ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని పీటపైన ఎర్రటి వస్త్రం వేసి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తరువాత కలశం ముందు బియ్యం పోసి దాని మీద వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. గణపతి పూజలో ఖచ్చితంగా పాలవెల్లిని కట్టుకోండి. గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్టే. కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపంగా పాలవెల్లిని కట్టుకోవాలి. పాలవెల్లికి పసుపు రాసి గణపతి తలపైన వచ్చేలా కట్టాలి. ఈ పాలవెల్లికి పువ్వులు చుట్టి పండ్లను వేలాడదీయాలి. అలాగే మీ పిల్లల పుస్తకాలకు గంధంతో స్వస్తిక్ వేసి పూజలు స్వామివారి దగ్గర పెట్టడం వల్ల మీ పిల్లలు బాగా చదువుతారని ఒక నమ్మకం. వినాయక చవితి రోజున నీ పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వ్రతకథను చదువుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షింతలు తల మీద వేసుకోవాలి. అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదంటారు. కాబట్టి ఈ రోజున పూజ చేసిన తరువాత అక్షింతలు మన తలపై వేసుకుంటే పొరపాటున చంద్రుడిని చూసినా మనకి ఎలాంటి దోషాలు ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఓకే చేయండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.